అన్న ఈ తలగలో పురుగుంటదా? నేనైతేనండి మంచి కెమెరా తీసుకోవాలనుకుంటున్నానండి. మా అమ్మాయి అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నానండి చిన్నగానే. నేను యూట్యూబర్ అయ్యాను కదా, అసలు ఎవరు ఊహించలేనట్టు. అసలు అలా ఫీల్ అవుతున్నారు. నా గురించి ఏం మాట్లాడుతున్నారమ్మా? ఎవరెవరో చేస్తున్నారు, వండుకున్నావా తిన్నావా అని. ఏ కామెడీ లేకుండా ఉన్న వాళ్ళు బాగా వెళ్తున్నాయి. దానికి మా అమ్మ కూడా బాధపడుతుంది కదమ్మా. ఒరే కన్నా లేగురు, ఆదివారం పూట లేకపోతే దున్నపోతులా పడుకున్నా. ఒరే మంచి మేకతలకాయ తేరా, మామిడికాయ ముక్కలేసి మంచి బాగా వండుతాను, చాలా బాగుంటది. అయితే రండి సరే, మేకపోతులు 2 తలకాయలు తీసుకున్నామండి. వీటిని కొట్టించాలి. అన్న ఈ తలకాయలో పురుగు ఉంటదా ఏంటి? ఈ తలకాయలో పురుగు ఉంటదంట. అది దానికే కాదు మనకు కూడా ఉంటదంట. అది ఏం పురుగో చూపిస్తాను చూడండి. ఈ పురుగు అనేది ప్రతి జీవికి ఉంటదంట. బయటిది అని ఒకసారి. నిజమే, ఇదిగోండి పురుగు. మనకు కూడా సేమ్ అదే పురుగు ఉంటదంట. ఏంటి మీకు ప్యూర్ మేక మాంసం దొరకాలంటే ఇక్కడికే రావాలి. అది కూడా కోరుకొండ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది అన్ని షాపు. మీరు మేక మాంసం, ప్యూర్ మేక మాంసం తీసుకోవాలంటే మనోడి దగ్గరికి రండి. రేటు కూడా మన అన్ని దగ్గర రీజనబుల్ గా ఉంటుందండి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్యూర్ అంటే పోతు మేక మాంసం తీసుకోవాలనుకుంటే ఇక్కడే దొరుకుతుంది. మీరు అయితే వచ్చి తీసుకోండి, అది కూడా చూసి తీసుకోండిలే. మేము అయితేనండి తలకలో బ్రెయిన్ తో శుద్ధ తెచ్చేయండి ముక్కలండి. కూర మా చేతులతో మేము వండి పెడుతాం కానండి. కానీ మా అమ్మ ఏమందంటే, అది తలకాయ కూర, మీరు కాళ్ళు చేతులు వేస్తే కొంపు అయిపోద్ది, బాగా వండాలి అదన్నమాట. అందుకేనండి ఈ రోజు మా అమ్మ చేతితో వండొచ్చిపోతున్నాను. అది కూడా చాలా బాగానే. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అది మీరు మామిడికాయలు కొనాలంటే మార్కెట్కి వెళ్ళలేమో. మేము ఇలా చెట్టుకున్న కాయలను దొబ్బుకొచ్చేది సరిపోద్ది. ఇలా కర్ర తీసుకుని ఒక దెబ్బకి కొట్టగలంటవా? ఎరని చూస్తే కూడా ఎత్తరేనండి. అంతే, ఒక దెబ్బకే మామిడికాయ చోరీ. తలకాయ కూర వండడానికి అయితేనండి మట్టుకుండలో వండుతున్నాం. ఇక దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోద్ది. ఈ కూరలోకండి పెద్ద పెద్ద మసాలాలు గట్ట ఏం అవసరం లేదండి. ఒక మామిడికాయ, 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిరకాయలు ఉంటే సరిపోతాయి అంతే. ఏంటి అక్కడ కాకి చాలా డిస్టర్బ్ చేస్తుందండి. అది ప్రతిరోజు మమ్మల్ని టార్గెట్ చేసి చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఇగో ఈవిడి గారే మా అమ్మదాన్ని. ఏం చేద్దాం దాన్ని? కోసుకో ఆరబెట్టేద్దామండి. నేనైతేనండి మంచి కెమెరా తీసుకోవాలనుకుంటున్నానండి. అంటే కొంచెం వీడియో అందంగా తీస్తాకే. కానీ ఇవి అంటే ఇది ఏమవుతుందంటే సరిగ్గా తీయడానికి అవుతలేదండి. అంటే ఏ కెమెరా మంచిగా ఉంటుందో చెప్తే కామెంట్ రూపంలో నేను ఆ కెమెరా తీసుకోవడానికి ట్రై చేస్తానండి. పైగా అండి ఈ ఫోన్తో ఏమవుతుందంటే అండి ఎండ గట్టిగా కాస్తుంది కదండి. వీడియో తీసి మధ్యలోని సరిగ్గా రాకపోవడం, అదే ఆగిపోతుంది ఫోన్ సడన్ గా. ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే కూర దాటిపోతుంది, క్లిప్స్ అయిపోతాయి అనమాట. పైగానేమో వీడియోని కూడా సరిగ్గా తీయలేకపోతున్నాం. అదే కెమెరా ఉందనుకోండి, సినిమాటిక్ షార్ట్స్ మొత్తం ఎంత అందంగా తీస్తానంటే ఇంకా మీరు అలా టీవీ ముందు కూర్చుండిపోతే సినిమా చూస్తారు చూడు, అంత అందంగా తీయడానికి ట్రై చేస్తానండి. మంచి కెమెరా ఒకటి సజెస్ట్ చేయండి నాకు. ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. అది బాగుంటుంది, ఏ కెమెరా బాగుంటుందో వీడియోలు తీయడానికి. ఈ కూరలకి అండి మామిడికాయ పుల్లగా ఉండాలి. కొరికితే అబ్బా అంత పుల్లగా ఉండాలి. కొన్ని కొట్టేది దానికి అదే పుల్లగా. ఇది కొరకగానే మన కొన్ని దానికి అది కొట్టేసుకోవాలి, అంత అలా ఉండాలి. అప్పుడే కూరలకు చాలా బాగుంటుందండి. ఎల్లుల్లిపాయలు అల్లం నూరేసి ఈ కూరలకి అండి పెద్దగా మసాలాలు ఏం అవసరం లేదు. ఇంటికాడ మిగిలినవి ఉంటాయి కదా, ఎల్లుల్లిపాయలు, అల్లం, ధనియాలు, జీలకర్ర, కొన్ని ఏమన్నా పలావ్ సామాన్లు చిన్న చిన్నగా వస్తువులు అంతే. ఇవన్నీ నూరేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ సపరేట్ గా నూరుకోవాలండి. అలాగే మిగిలిపోయిన జీలకర్ర, ఎల్లుల్లిపాయ, పలావ్ సామాన్లు ఉంటాయి చూడండి, అవన్నీ సపరేట్ గా నూరుకోవాలి. దేనికైనా సపరేట్ గా నూరుకోవాలండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది. ఇదైతే మా గోదావరిలో అయితే మా ఇంటి దగ్గర ఎలాగే వండుకుంటామండి. పెద్దగా ఏదో అడవిడిగా యూట్యూబ్ లో పెడతారు చూడండి, అలా కాకుండా మేము చాలా నేచురల్ గా చేస్తున్నాం ఈ వంటకం. కానీ మీకు చాలా బాగా నచ్చేద్దండి. మనం అయితేనండి మట్టికుండలో వండుతున్నాం. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది అన్నాను కదా. మట్టికుండలో వండుకోవాలండి. పైగానే ముక్కలు కూడా చాలా బాగా ఉడుకుతాయి దీని మీద. ఇందులోకి అండి కొద్దిగా అంత సరిపడగా నూనె వేసుకుని బాగా కాగనిచ్చండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే సరిపోద్ది. మా అమ్మని అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నానండి చిన్నగానే. అమ్మా ఇప్పుడు నువ్వు ఈదులోకి వెళ్తావు కదా, నేను యూట్యూబర్ అయ్యాను కదా, అసలు ఎవరు ఊహించలేనట్టు. అసలు అలా ఫీల్ అవుతున్నారు. నా గురించి ఏం మాట్లాడుతున్నారమ్మా? చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నారు అంట్లో. నువ్వు ఎలా నేర్చుకున్నావు వండుతుంది అంటున్నావు? అవునా? అదేండి అలాగ అంటున్నారంట మా ఊరి జనాలు. కొంతమంది అయితే నెగిటివ్గా అంటున్నారులే అండి. ఈ గ్యాప్లో కూడా పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుంటే బాగా మగ్గుతుందండి. పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి ఇందులోకి.
అందంగా తీద్దానని ఉందండి వీడియో. చాలా బాగా చేస్తున్నాను వీడియో. కాకపోతే అంత బాగా చేసినా అంత గొప్ప ఏం రీచ్గా ఏమి ఉండలేదండి వీడియో. నాకు కొంచెం అదే బాధేస్తుంది. ఎంతో బాగా చేస్తున్నాను అందరికన్నా. ప్రతి వీడియో చాలా కొత్తగా చేస్తున్నాను. ఒక వీడియోకి సంబంధం ఉండలేదు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ రీచ్ అనేది అంతలా కష్టపడేదానికి ఫలితం అనేది ఉండలేదండి. చాలా బాధేస్తుంది. దానికి మా అమ్మ కూడా బాధపడుతుంది కదమ్మా. ఎంత కొత్తగా తీసినా బాగా రీచ్ అవుతలేదు. ఎవరెవరో చేస్తున్నారు, వండుకున్నావా తిన్నావని. ఏ కామెడీ లేకుండా ఉన్న వాళ్ళే బాగా. మేము ఎంత బాగా చేసినా గానీ ప్రయోజనం ఏముంటుంది. అదేండి, అంటే మేము వీడియో మీరు నవ్వుకుండేలా చేస్తున్నాం, అలాగే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాం. మీరు ఖచ్చితంగా వీడియో చూస్తే నవ్వుకుంటారు. అంత బాగా చేస్తున్నాం, కానీ రీచ్ ఏమి ఉండలేదు. అదే కొంచెం బాగా చేస్తుందండి. అంటే మనం కష్టపడడానికి ప్రతిఫలం ఆశిస్తాం కదా. ఈ కూరలకండి నూనె అయితే ఎక్కువ వేసుకోవాలంటండి. అది స్మెల్ అయితే రాదంట. ముక్కలు శుభ్రంగా నీట్గా కడుక్కున్న ముక్కలు అయితే వేస్తున్నాం. బ్రెయిన్ పక్క తీసామా విడిపోద్దని లాస్ట్ వేసుకుంటున్నావా. ఈ తలకే కూరండి మీరు ఎంత ఇష్టంగా తింటారండి కామెంట్ చేయండి. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా వండుకుంటారా అసలు? ఒకవేళ వండుకుంటే మాకులాగా ట్రై చేయండి. మీరు చాలా సింపుల్ గా వండేసుకుంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటది. పెద్దగా కష్టపడక్కర్లేదు నీ కూర వండడానికి అయితే. మా అమ్మ చాలా సింపుల్ గా ఉండేది, అందరిలా కాదు. తినడానికి కూడా రుచి చాలా బాగుంటదండి. మా అమ్మతండి అదే ఆ మట్టి కొండలోనే చేపల కూర చాలా బాగా వండుతుందంట. అది కూడా వండుతుందండి. నెక్స్ట్ వీడియో అంటే మీరు వండమంటే వండుతాం చేపల కూర. అది కూడా కొరమాయిలతోటి మట్టి కొండలో వండితే చాలా బాగుంటదండి అండి. మామిడికేసా పుల్ల మామిడికేసి దీంట్లోకండి ఉప్పు గొల్లు వేసుకోవాలండి. అంటే సాల్ట్ వేస్తే అంటే ముక్కలు బాగా ఉడక ఉప్పు గొల్లు వేస్తేనే బాగా ఉడుకుతాయండి. మా అమ్మండి కూరలకి కొత్త కారం వేస్తుందండి. ఇది అంటే కొత్తగా ఆడించిన కారం అనమాట. మేము ఆడించుకోలేదు అనుకో, కొన్నాం. ఈ కారం టేస్ట్ బాగుంటది ఈ ముక్కల్లోకి. కొత్త కారం కదా. అమ్మా మేక తలకే మామిడికే కూర అన్నా కదా, మామిడికే ముక్కలు ఎత్తలేదేటి? కూర కొత్త ఉడికినప్పుడు వేయాలా, లేకపోతే ముక్క. అవునా, ఇందులో సరిపడగా నీళ్ళు కూడా వేసుకోవాలండి కూరకి. ముక్కలకి అంటే పై లెవెల్ దాకా మొలగేలాగా నీళ్ళు వేసుకోవాలన్నమాట. ఎన్ని ఇలా ముక్కలన్నీ అయిపోయిన తర్వాత బ్రెయిన్ అయితే వేసుకోవాలండి. అంటే ముందుగుండే వేస్తే అది బ్రెయిన్ ఇరిగిపోద్ది అనమాట అందులోకి. ఇప్పుడు ఇలా సగం ఉడికిన తర్వాత వేసాం అనుకోండి, బ్రెయిన్ కరెక్ట్ కుదిరేద్ది కూర. ఎండి ఇలా కొత్తలో ఉడికేటప్పుడండి మసాలాలు అయితే వేసేసుకోవాలండి. కరెక్ట్గా ఇలా బుడగ కింద లేతుంది చూడండి. అప్పుడైతే కరెక్ట్గా మసాలాలన్నీ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మొత్తం మిగిలిన మసాలా నూరుకున్నాం చూడండి, అది అన్నీ వేసేసుకోవాలి. మీరు ఎండాకాలం ఎలా ఉంటున్నారండి బాబు? ఎండ తగ్గేస్తుంది కదా. కానీ మేమైతేనండి పాకమూలనే మంచి చల్లగా ఉంటుంది. పైగా చుట్టుపక్కల కూడా మంచి అంటే గడ్డి గట్ట ఎక్కువ ఉండి చల్లగా ఉంటుందండి. మీరు ఏం చేస్తారు అనుకుంటున్నారో, ఈ ఎండ దెబ్బకే బిల్డింగ్ లోపల పడుకుంటాం గట్ట కాదండి. చల్లగా బయట మేడ పైకో లేకపోతే పక్కనే ఇలాగ గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది చూడండి, ఆ ఏరియాలోకి వచ్చుకుని పడుకున్నారు అనుకోండి, చల్లగానే తిడద్ది ఎండాకాలం. మా అమ్మ కంగారు చూడండి, బ్రెయిన్ పక్క తీసి నోట్లో ఆడేస్తుంది ఇంక అప్పుడే. కొంచెం అండి స్మెల్ అనేది పోవడానికి పసుపు వేసుకుంటే అండి అది మేక మాంసం కొంప అనేది రాదండి. ఇంకా సరైన టైం అండి. ఇలాగే సగం ముడిగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు అనేది వేసేసుకోవాలండి. అప్పుడు దీని టేస్ట్ని మార్చేద్ది. బుడకలు వేసేస్తుంది కూర. ఈ కూరలో కలర్ ఎక్కువ కాపాడతలేదు కదండి. కొన్ని వీడియోస్లోని కలర్ చాలా ఎక్కువ కాపాడుద్ది. వాళ్ళు మీకు తెలియకుండా కలర్ ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే అది వీడియోలో అందంగా కనపడాలి కదా. తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఆ కూర ఎలా కాపాడుతుందో, మంచి కలర్ఫుల్ గానే. మేమేమి వేయలేదు, ఏ కలర్ కూడా వేయలేదు. కానీ నేచురల్ గా అందంగా ఉండేవండి. చూడడానికి కూడా చాలా బాగా అంటుంది కూర. నువ్వు ఫస్ట్ టేస్ట్ చేయి. నువ్వు వండే కాబట్టి ఫస్ట్ నువ్వే వేసుకుని టేస్ట్ ఎలాగుందో కూడా చెప్పామా. కొంచెం ఎక్కువ ముక్కలు వేసుకోలే. తలకాయలో మూలుగులు పులుసు వేసుకోమా. ఫస్ట్ అయితే నేను మా అమ్మ తింటుందండి. ఇంకా టేస్ట్ కూడా మా అమ్మే చెప్తుంది. తినామా? ఎలా ఉందమ్మా? బాగుందా? మా అమ్మ థమ్స్అప్ చూపించేస్తుందంటే చాలా బాగున్నట్టుందండి. ఆ మామిడికాయ ముక్కలు వేసాం కదా, అది ఎలా అనిపిస్తుంది టేస్ట్ నీకు? పుల్లగా చాలా రుచిగా చాలా బాగుంది. బాగుందా? తినే మరి అయితే. మా అమ్మ ముక్క చూపిస్తుంది, తినమా? మా అమ్మకండి తలకాయ కూర అంటే చాలా ఇష్టమండి. ఎప్పటి నుంచో వండు అంటే తే అంటుంది. ఎప్పటి నుంచో వండుతాను తేరా బాబు అని. చాలా ఇష్టం మా అమ్మకి తలకాయ కూర. ఈ రోజు కుదిరింది. మా అమ్మ కుమ్మేస్తుందంట. మీరు తలకాయ కూర అండి అంటే మీరు వండుకుని తింటారా, లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్ నుంచి తెచ్చుకుని తింటారా? కామెంట్ చేయండి. మీకు అలాగే తలకాయ కూర ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. కానీ మీరు ఈ విధంగా చేసుకుని తింటే అండి మీకు చాలా బాగా నచ్చేద్దండి. పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. చాలా సింపుల్ గా వండేసుకోవచ్చు. మట్టి కుండలో వండుకోండి, ఇంకా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటది. పైగా మట్టి కుండలో వండితే ఏమవుతుందంటే అండి ముక్క చాలా మెత్తగా ఉంటది. ముక్క చూపించామా?
అదిగో గంధం. అదిగోండి ముక్క చూడండి భలే ఉంటుంది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. అంటే నేను తినలేదు ఏంటి అనుకుంటున్నారా, నాకు ఇష్టం ఉండదండి. అంటే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా, మా అమ్మకి ఇష్టం, నాకు ఇష్టం లేదు. కానీ వీడియోలో చూపించాలి కాబట్టి ఈ విధంగా చేసాం. మీరు కూడా మీ ఇంటి దగ్గర వండుకుని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుద్ది. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చే ఉంటుందండి. ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో తత్వండి. అంతవరకు బాయ్.